భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్, అస్సాం మరియు పుదుచ్చేరి రాష్ట్రాల్లో సాధించిన చారిత్రాత్మక విజయాలను పురస్కరించుకొని ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ యుఎస్ఏ ఆధ్వర్యంలో న్యూ జెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ నగరంలో ఉన్న రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో ఘన విజయోత్సవ సభ నిర్వహించబడింది. ఈ వేడుకకు ట్రై స్టేట్ ప్రాంతం నలుమూలల నుంచి దాదాపు 600 మందికి పైగా భారతీయ అమెరికన్లు హాజరై విజయోత్సాహాన్ని పంచుకున్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ తొలిసారిగా సాధించిన విశేష విజయంతో పాటు అసోంలో వరుసగా 3వసారి మరియు పుదుచ్చేరిలో 2వసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం పట్ల సభికులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల ప్రతి ప్రస్తావనకు ఘనచప్పట్లతో స్వాగతం పలుకుతూ కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా కొనసాగించారు. ఈ సందర్భంగా భారత పార్లమెంటు సభ్యులు శ్రీ మయాంక్ నాయక్ జూమ్ ద్వారా సభను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా దూరదృష్టి నాయకత్వం, పార్టీ కార్యకర్తల అంకితభావంతో కూడిన కృషి ఫలితంగానే ఈ విజయాలు సాధ్యమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఆయనను సభకు శ్రీ అమర్ గోస్వామి పరిచయం చేశారు. ఓఎఫ్బీజేపీ యుఎస్ఏ అధ్యక్షులు డాక్టర్ అడపా ప్రసాద్ మాట్లాడారు. దేశ భద్రత, సమగ్రత మరియు అభివృద్ధి దృష్ట్యా బెంగాల్, అస్సాం విజయాలు అత్యంత కీలకమైనవి అని అన్నారు. భారతీయ జనసంఘ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 75వ వర్ధంతి సంవత్సరంలో పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం సాధించడం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. అదేవిధంగా కేరళలో కూడా పార్టీ ఓట్ల శాతం, స్థానాల పరంగా గణనీయమైన పురోగతి సాధించిందని, భవిష్యత్తులో అక్కడ కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇక ప్రధాన కార్యదర్శి వాసుదేవ్ పటేల్ మాట్లాడుతూ, ఇది కేవలం ఎన్నికల విజయం మాత్రమే కాదు, ఎన్నో సంవత్సరాలుగా క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు చేసిన కఠోర శ్రమకు భారత ప్రజలు ఇచ్చిన గౌరవం అని పేర్కొన్నారు. ఇక సంస్థ మాజీ అధ్యక్షులు కృష్ణారెడ్డి ఎనుగుల మాట్లాడుతూ, అమెరికాలో వర్కింగ్ డే అయినప్పటికీ సుమారు 600 మందికి పైగా భారతీయ అమెరికన్లు ఈ సభకు హాజరు కావడం ఈ చారిత్రాత్మక విజయంపై ప్రజల్లో ఉన్న ఆనందం, ఉత్సాహానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇక ఓఎఫ్ బీజేపీ యుఎస్ఏ తెలంగాణ చాప్టర్ కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల మాట్లాడుతూ, తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడి డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారీ సభ విజయవంతం కావడాన్ని అభినందిస్తూ తెలంగాణ చాప్టర్ కమిటీ సభ్యులు మరియు వాలంటీర్లు పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఇక సభలో పలువురు వ్యక్తులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరియు బీజేపీ జాతీయ నాయకత్వం అందిస్తున్న మార్గదర్శకాన్ని కూడా ప్రశంసించారు. పార్టీ విస్తరణ, బలోపేతానికి వారి వ్యూహాత్మక ఆలోచనలు, సమర్థవంతమైన నిర్వహణ ప్రధాన కారణమని కూడా అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కమ్యూనిటీ నాయకులు మరియు సేవకులు కృష్ణారెడ్డి ఎనుగుల, జయేష్ పటేల్, చరణ్ సింగ్, ఆల్బర్ట్ జస్సాని, హెచ్ఆర్ షా, డాక్టర్ సుధీర్ ఫారిక్, పీయూష్ పటేల్, కల్పన శుక్లా, దీప్తి జానీ, ప్రదీప్ కట్ట, సుమారెడ్డి, విలాస్ జంబుల, అరవింద్ పటేల్, అమిత్ పాండే, ఆనంద్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమం అనంతరం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. పశ్చిమ బెంగాల్ విజయాన్ని పురస్కరించుకొని బెంగాలీ సంప్రదాయ వంటకం జాల్ మురిని అతిథులకు వడ్డించారు. అలాగే చారిత్రాత్మక విజయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రత్యేకంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించగా సభికులు ఆనందోత్సాహాల మధ్య విజయ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు.